డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని నెల్లూరు జిల్లా కావలి టీడీపీ కార్యాలయం ఉదయగిరి బ్రిడ్జి సెంటర్ వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఆ మహనీయునికి ఘన నివాళులర్పించిన కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి. ఎమ్మెల్యే మాట్లాడుతూ భారతీయ సమాజానికి డాక్టర్ అంబేద్కర్ సూచించిన మార్గం ఎప్పటికీ ఆదర్శప్రాయమైనదిగా నిలిచిపోతుంది. భారతదేశం గొప్ప ప్రజాస్వామ్య గణతంత్ర లౌకిక రాజ్యంగా వికసించడంలో అంబేద్కర్ కృషి అమోఘమన్నారు. అసమానతలు లేని సమాజం కోసం ఆయన అనునిత్యం పరితపించారు అని, అంబేద్కర్ స్ఫూర్తితో ప్రజా సంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకుని కావలిలో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేద్దామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అభిమానులు భారీగా పాల్గొన్నారు. వెలివాడల మాత్రమే వెలిసెర బొమ్మ, ప్రతి వాడన నిలుపగలిగే యోధులే రమ్మా. ఒక వాడకి పరిమితమా అంబేద్కరుడు, ప్రతి వాడికి హక్కులను పంచినవాడు. తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం. తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం. చీకటిని తరిమేసి వెలుగైనాడు. జై భీం జై భీం జనగుండె నినాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం. జై భీం జై భీం ఒక యుద్ధ నినాదం, అందరి కోసం గది పోరు ప్రవాహం. భారతదేశంలో ఈరోజు మనం నడిచే నడక, పీల్చే గాలి, సంపాదించుకునే ఆస్తి, జీవించే హక్కు మనందరికీ కల్పించి భారతదేశ పౌరులు స్వేచ్ఛగా జీవించే అవకాశం కల్పించిన ధీరోదాత్తుడు, కలియుగ దైవం. ఈ రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున ఇక్కడ ఘనమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి అంబేద్కర్ సోదరులందరికీ కూడా ఈరోజు ఈ జన్మదినం అంకితం చేస్తూ, ఈ జన్మదినం మనందరి ఇళ్లలో కూడా ఆనందాన్ని నింపుతూ, ప్రతి ఒక్క పేద బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా ఈ రోజున దీన్ని ఇంటి పండుగగా ఈరోజు జరుపుకుంటున్నారు. ప్రతి గ్రామంలో రామ మందిరాలు ఎలా వెలిసినాయో అలాగే ఈ రోజున అంబేద్కర్ గారి విగ్రహాలు కూడా అలాగే వెలిసినాయంటే అంబేద్కర్ గారు చూపిన మార్గం, అంబేద్కర్ గారు ఇచ్చిన హక్కులు, అంబేద్కర్ గారు చూపినటువంటి ఆశయాలు ఈ రోజున పేద బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతిగా మిగిలినాయి. కాబట్టి ఈరోజు వారందరినీ కూడా ఈరోజు మన అందరూ కూడా దేవుడిగా కొలుచుకుంటున్నాం. ఏ రాష్ట్రంలో చూసినా, ఏ మూలలో చూసినా అంబేద్కర్ జయంతిని మనం ఈరోజు ఘనంగా జరుపుకుంటున్నామంటే ఆ మహనీయుడు చూపిన మార్గం. 50 సంవత్సరాల క్రితం, 78 సంవత్సరాల స్వాతంత్ర సమరం తర్వాత ఈ దేశం ఎలా ఉండాలి, పేదవాళ్ళు ఎలా జీవించాలి, పేదలకు సమాన హక్కులు ఎలా రావాలి, ఆస్తి హక్కులు ఎలా రావాలి, విద్యా హక్కులు ఎలా ఉండాలి, ప్రజలు సుఖశాంతులతో జీవించాలంటే, అందరూ సమానంగా బతకాలంటే ఎలా జీవించాలో రచించిన మార్గంలోనే ఈరోజు మన అందరూ ప్రయాణిస్తున్నామంటే 78 సంవత్సరాల ముందే ఈ దేశం ఎలా ఉండాలో నిర్ణయించిన దార్శనికుడు. అందుకే ఈరోజు ప్రజల పాలిట దేవుడు అయ్యాడు. ఈరోజు దేవుళ్ళు మన గుడికి పోయి మొక్కుతున్నాం, కానీ నిరంతరం గాలిలో ప్రతి దిక్కర ఈరోజు అంబేద్కర్ ఆశయం పయనిస్తూనే ఉంది. ఎక్కడికి పోయిన అంబేద్కర్ ఆశయాల ప్రకారమే మనం నడుస్తున్నాం. ఈరోజు స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నా, ఎక్కడంటే కూర్చోగలుగుతున్నా, గుడికి వెళ్ళగలుగుతున్నా, అన్నీ జరిగినాయి అంటే ఒక అంబేద్కర్ గారి మార్గదర్శనంలోనే ఉందనే విషయాన్ని కూడా తెలియజేస్తాం. ఈరోజు ఒక రాజకీయ నాయకుడిగా, ఒక సంఘ సంస్కర్తగా, అంటరాని తరాన్ని రూపమాపే వ్యక్తిగా ఈ భారతదేశ స్వాతంత్రంలో తనకంటూ ఒక ముద్రను వేసుకుని భారత రాజ్యాంగాన్ని ఈరోజు రచించి మనందరికీ దార్శనికుడైనటువంటి అంబేద్కర్ గారి ఆశయాన్ని మనందరూ కూడా ముందుకు తీసుకుపోతాను. వారి ఆశయ సాధనలో నిరంతరం కూడా పేద బడుగు బలహీన వర్గాలని హక్కును చేర్చుకోవటం, వారిని సమాజంలో ఉన్నత స్థాయికి పెంచేంత వరకు సమాన హక్కులు కల్పిస్తూ విద్యలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, ఆస్తుల్లో కావచ్చు, అన్నిట్లో కూడా వాళ్ళని కూడా సమాన స్థాయికి తీసుకొచ్చే రోజే నిజమైన భారతదేశం, నిజమైనటువంటి దేశం. అప్పుడే అంబేద్కర్ గారి ఆశయాలను మనం అందరూ కూడా నెరవేర్చినట్టుగా భావించినట్టు, అటువంటి ఆశయాలకి కావలి గడ్డ మీద తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా అంబేద్కర్ గారి ఆశయాలతో ముందుకు పోతుందని కూడా తెలియజేస్తూ జై భీమ్. అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్,
హెయిర్ స్ట్రైట్నింగ్ లభించును. అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్, తుమ్మలపెంట రోడ్, ఆపోజిట్ శ్రవంతి థియేటర్. మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి.